జై శ్రీరామ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను జాను అఫీషియల్. ముందుగా అందరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు. అందరూ రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే చాలా అంటే చాలా బాగా జరుపుకున్నాను. మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా థ్యాంక్ యూ. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ప్రెసెంట్ అయితే మనము 3000 సబ్స్క్రైబర్స్ స్ట్రాంగ్ ఫ్యామిలీ అన్నమాట. వీడియో చూస్తూ కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. మనమైతే ఫస్ట్ వీడియోలోకెళ్ళిపోదాము. మేమైతే ఫస్ట్ మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము మా ఆడపడుచు వాళ్ళతో కలిసి. ఎవ్రీ ఇయర్ నేనైతే మా ఆడపడుచు వాళ్ళొచ్చి కట్టేసిన తర్వాత మా అన్న దగ్గరికైతే వెళ్తాను. వీడియోలో నవ్వుతున్నా అని చెప్పి ప్రతిసారి ఏమనుకోకండి. మేమైతే అలా సరదాగా నవ్వుకుంటూ, జోక్స్ వేసుకుంటూ ఉంటాము. మళ్ళీ అది చూసి ఎందుకు ఎగతాళిగా నవ్వుతున్నారని చెప్పి అనుకోకండి. అది సరదాగా నవ్వుకుంటున్నాము అంతే. మేమెందుకు అంతగా నవ్వుతున్నాం అక్కడ అంటే, మా ఆడపడుచు హారతి ఇస్తుంది కదా! సో, ఫస్ట్ టైమ్ హారతి ఇవ్వడం. సో, అందుకే మాకు కొంచెం నవ్వొచ్చింది. స్టార్ట్ చేసినప్పుడైతే చాలా అంటే చాలా డౌట్‌తోనే స్టార్ట్ చేశాను. అసలు అవ్వుద్దా మనతో అని. స్టార్ట్ చేసినప్పుడైతే చాలా అంటే చాలా డౌట్‌తో స్టార్ట్ చేసాం. మనతో అవ్వుద్దా? మనకొస్తారా? మనల్ని ఎవరు సబ్‌స్క్రైబ్ కానీ రాను రాను చేసుకుంటారులే అని నాకు కూడా చెప్పి కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇంకా మీరు సబ్‌స్క్రైబ్ చేసుకుంటుంటే ఇంకా నాకు ఎంకరేజింగ్‌గా అనిపించి వీడియోస్ చేయడం మాత్రం అస్సలు మానలేదు నేనైతే. ఏంటి 3000కే ఇంత ఎక్సైట్ అయిపోతున్నావు అని అనుకుంటున్నారా? 3000 నాకు చాలా అంటే చాలా వస్తుందా? ఎక్కువ. రాదా? అనే సిట్యుయేషన్ నుంచి నేను 3000 సబ్‌స్క్రైబర్స్ తెచ్చుకున్నా అంటే కొంచెం నాకు హ్యాపీగానే అనిపిస్తుంది. అండ్ మేమైతే ఇప్పుడు మా ఇద్దరు ఆడపడుచులతో కట్టించుకొని తర్వాత మేమందరం కలిసి మళ్ళీ మా బాబాయ్ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. ఏంటి బాబాయ్ కడుతున్నావు అని చెప్పి అనుకోవచ్చు. మా తమ్ముడైతే హాస్టల్‌లో ఉంటాడు. సో, అందుకే బాబాయ్‌కి కడుతున్నాము. తమ్ముడొచ్చిన తర్వాత వినాయక చవితికైతే తమ్ముడికి కడతాము. సో, ఆలోపు బాబాయికి ఇంకా పిన్నికి కట్టేసినామనమాట అందరము. అక్కడ మేమెందుకు నవ్వుతున్నాం అనుకుంటున్నారా? బాబాయ్ అయితే ఒక జోకేసాడు. వీడియో అయితే స్టార్టింగ్ నుంచి నేమ్స్‌తో సహా అన్ని రావాలి చూడు, అన్ని కవర్ కావాలని చెప్పి అంటున్నాడు. అందుకే మేమందరం నవ్వుతున్నాము. ఫ్యామిలీ అంతా ఫుల్ సపోర్ట్ అన్నమాట మన వీడియోస్‌కి. అందుకే అంత ఎంకరేజింగ్‌గా అంత మంచిగా వీడియోస్ తీస్తున్నారు మనకి. వాళ్ళు కూడా రాడానికి అబ్జెక్షన్ ఏం చెప్పరు వీడియోస్‌లో. తీస్తున్నా కూడా తీయమని చెప్తారు. అది కూడా కొంచెం హ్యాపీనెస్సే. సో, మా మేమైతే ఇంకా ఇక్కడ బాబాయ్‌కి, పిన్నికి రాఖీ కట్టేసాం అందరము. లాస్ట్ ఇయర్ కూడా కట్టలేదు. ఈ ఇయర్ కూడా కట్టకపోతే సో, మేమింకా తనతో కూడా కట్టించుకున్నాం ఇక్కడే. ఎందుకంటే మళ్ళీ ఇంటికెళ్ళి అంతా మళ్ళీ పెద్ద ప్రాసెస్ అవుతుంది. ఇంకా టైమ్ వేస్ట్ కూడా అవుతుంది కదా! సో, అందుకే ఇక్కడే కట్టించుకున్నాము మేము. ఎక్కడ కట్టించుకున్నా ఒకటే కదా! సో, అందుకే మళ్ళీ ఇక్కడే కట్టించుకున్నాం. ఇంకా నాకు కూడా చాలా లేట్ అయిపోతుంది. నేను కూడా అన్న వాళ్ళ ఇంటికెళ్ళాలి కదా! సో, రాఖీ కట్టేసి మేమైతే కాళ్ళు మొక్కాము. అదైతే పద్ధతి కదా! కాళ్ళు మొక్కిన తర్వాత మేమైతే ఇక్కడి నుంచి అన్న వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయినాము. ఇక్కడ కూడా ఫుల్ అంటే ఫుల్ సపోర్ట్ మనకి వీడియోస్‌కి. చూసారా నేను రాగానే వీడియోస్ తీసుకుంటున్నాను. పిల్లలు కూడా చాలా సపోర్ట్. పిల్లలు కూడా వీడియోస్ అనగానే ఉరికొస్తారు తీయడానికి. ఇంకా హ్యాపీ అనిపిస్తది అందరూ సపోర్ట్ చేయడం. ఇంకా మా అన్నకైతే రాఖీ కట్టడం స్టార్ట్ చేసినాం. ఫస్ట్ మా అక్కే కడుతుంది ఎప్పుడైనా రాఖీ. ఎందుకంటే మా అక్కే పెద్ద గదా! సో, మా అక్కొచ్చే వరకు నేను వెయిట్ చేశాను. ఇఫ్ నేను ఫస్ట్ వచ్చినా సరే, ఫస్ట్ నుంచి మా అక్క కట్టాకే కట్టాలి అనే ఒక దానిపైన నేను నిల్చొని ఉంటాను. తను రావడానికి లేట్ అయినా సరే, నేను వెయిట్ చేసి నైట్ అయినా సరే నేను కట్టను. మా అన్న కట్టించుకోడు. లేదు వేరే వాళ్ళెవరైనా వస్తే వాళ్ళతో కట్టించుకుంటాడు. నేను కూడా కట్టమని చెప్తాము. కాకపోతే మేము మా అక్క వచ్చి కట్టేంత వరకు అస్సలు కట్టను. ఎందుకో అలా నాకు అలవాటయిపోయింది స్టార్టింగ్ నుంచి మా అక్కొచ్చాకే కట్టాలి, మా అక్క తర్వాతే కట్టాలి అని చెప్పి. యాజ్ ఇట్ ఈజ్ మా అక్క ఈరోజు గూడా చాలా అంటే చాలా లేట్‌గా వచ్చింది. నేను 1:00కే వచ్చాను. కానీ మా అక్క అంతసేపు 3:00 నేను, మా వచ్చింది. అన్న, ఇంకా మా వదిన వెయిట్ చేసి మా అక్కొచ్చాకే స్టార్ట్ చేశాము. అండ్ మేమైతే అందరికి వరుసగా కట్టేస్తాము. ఓన్లీ మా అన్నకే కాకుండా. సో, ఫైనల్‌గా మా అక్క అయితే కట్టేసిన తర్వాత నేనింక స్టార్ట్ చేశాను. మా అన్నకి, మా వదినకి కాకుండా మా అల్లుడికి కూడా కడతాము. ఏంటో ఎందుకో తెలీదు గానీ ప్రతి ఇయర్ అంతే మా అల్లుడికి కూడా కడతాము. ఇదనమాట మన రాఖీ వీడియో. ఎట్లా అనిపిచ్చిందో కామెంట్ చేయండి మీకు. అండ్ నా యూట్యూబ్ జర్నీ కూడా మీకెట్లా అనిపిచ్చిందో కామెంట్ చేయండి. సో, ఇప్పటి నుంచి మన ఛానెల్‌లో అయితే రెగ్యులర్‌గా మనకు ఏదో ఒక వీడియో పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీతోని కనెక్ట్ అయ్యే ఉంటాను నేనిప్పటి నుంచి. అండ్ ఫైనల్‌గా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అందరికి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. అండ్ నన్నిలాగే సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విన్ను జాను ఆఫీషియల్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఏంటక్క వీడియోస్‌లో జై శ్రీరామ్ అనట్లేదు అని చెప్పి. అవును. కొన్ని వీడియోస్‌లో జై శ్రీరామ్ అనట్లేదు. ఎందుకంటే ప్రతి వీడియోకి జై శ్రీరామ్ అనేది సెట్ అవ్వట్లేదు నాకు.
నార్మల్ వ్లాగ్స్‌కైతే ఓకే. నేను మేకప్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను కదా! సో, దానికైతే కొంచెం సెట్ అవ్వట్లేదు 'జై శ్రీరామ్' అనేది అని చెప్పి కొన్ని వీడియోస్‌కి మాత్రం స్కిప్ చేస్తున్నా. కొన్ని వీడియోస్‌కి మాత్రం రెగ్యులర్‌గా చెప్తున్నా. అండ్ ఇది కూడా పర్టిక్యులర్‌గా గుర్తుపెట్టుకొని అడుగుతున్నారు కదా! నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. నేను ఏ వీడియోస్‌లో 'జై శ్రీరామ్' అంటున్నా, ఏ వీడియోస్‌లో 'జై శ్రీరామ్' అనట్లేదు కదా! అని చెప్పి. సో, ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా వీడియోస్ ఒస్తాయి. సపోర్ట్ చేయండి. బాయ్. అంతే ఇంకా.